దైవం కోసం చేసే అభ్యాసం నిత్యం చేయాలి. అందుకే మన హిందూ జీవన విధానంలో దైవారాధన, దైవ పూజ అనేది ఒక భాగం చేసేసారండి. ఏ ఇల్లాలికైనా ఏం చెప్పారు అంటే, అమ్మ 6 గంటల సూర్యోదయం అయ్యేలోగా స్నానం చేసి దేవుడి దగ్గర ఇంత దీపం పెట్టు, మిగిలినప్పుడు నీ పనులు చూసుకోవాలి. ఆ మాత్రం చేయలేమా? అది కూడా కష్టమేనా? ఇంకా దేవుడు ఎలా కనపడతాడు? మరి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కనపడతాడా దేవుడు? 6 గంటల లోపు భార్యాభర్త ఇద్దరు స్నానాలు చేసి ఆ పాత బట్టలు అవతల బారేసి ఉతికిన బట్టలు కట్టుకుని ఈవిడో దీపం పెట్టి ఆయన అక్కడ కూర్చుని దండం పెట్టలేడండి. అంతకంటే గొప్ప పనులు ఉన్నాయి మనకి. రాత్రి ఏమో 1 గంటకి 2ంటికి పడుకోవడం, పొద్దునేమో 9ంటికి లేవడం. లక్ష్మీదేవి ఎందుకు ఉంటుందండి మన దగ్గర? లక్కీ డ్రా ఉంటుంది, లక్ష్మీదేవి ఉండదు ఇక్కడ. ఆచారాలు ఎందుకు పెడతారంటే ఇందుకే. కనీసం నిత్యము నత్యంత యోగస్థితం రోజు చేయి, అంతేకాదు అలా చేస్తే నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారు. నన్నయ్య గారు ఎంత గొప్ప మాట వాడాడు. ఆ వెలిగించిన దీపం ఉందే, పెట్టిన దీపం, అది జ్ఞానదీపంలా వెలుగుతుంది. జ్ఞానదీపం అంటే మామూలు దీపం ఒత్తులతో పెడతాం, నూనె పోస్తాం, ప్రమిదలో నూనె పోస్తాం, ఒత్తులు పెడతాం, గిబ్బలు గీస్తాం, వెలిగిస్తాం, ఏదో దీపం జ్యోతిపరం బ్రహ్మ అనేదో అంటాం. జ్ఞానదీపం అంటే శ్రీనాథ మహాకవి కాశీఖండంలో గుణనిధి కథలో చెబుతాడు. విమల విజ్ఞాన దీపంబు వెలుగుచుండ జ్ఞా శాంతిధారా జలంబుల జలకమార్చి భవుని పూజించ భావపుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యజ్ఞదత్తి అంటాడు. విజ్ఞాన దీపాన్ని పెట్టాలి దేవుడి దగ్గర. ఏమిటా విజ్ఞానం? దీపం వెలిగించేటప్పుడు బ్రాహ్మణులు చదివే శ్లోకంలో ఉంది అది. ఆసాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపకం. సాధ్యం నూనె నెయ్యో పొయ్యాలి, లేకపోతే దీపం వెలగదు. త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు కలిపి 3 పోగులు కలిపి ఇలా గుండ్రంగా మెలిపెట్టి ఒక ఒత్తు కింద పెట్టాలి. 3 ఒత్తుల 6 ఒత్తుల 7 ఒత్తుల అంటారా? శాస్త్రం చెప్పింది ఇంతే. 3 దారపోగులు కలిపి ఒక ఒత్తు కింద పేనమన్నారు. ఆ పేనడం ఇలా వెలిపెట్టినట్టు చేయాలి. ఎందుకంటే నూనె ఇప్పుడు నీళ్లు పళ్ళ మెరుగు, కానీ నూనె వంకరగా తిరుగుతుంది, జారుతుంది. అందుకని ఒత్తి మెలిపెట్టాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం, నిప్పు ముట్టించమన్నాడు. దీంట్లో అంతరార్థం ఏమిటంటే, ఒత్తి అనడానికి, దారం అనడానికి సంస్కృతంలో గుణం అంటారు. మన దేహాన్నే ప్రమిద చేసి ఇందులో భక్తి అనేటువంటి నూనె పోసి, ఈ త్రిగుణాలు ఉన్నాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3ంటినే దారపోగులుగా భావించి మెలిపెట్టి 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 శివుడి దగ్గర దీపంగా పెట్టాలి. స్వామి నువ్వు తీసుకో, స్వామి నువ్వు తీసుకో. ఈ త్రిగుణాల కారణంగానే మనకి దుఃఖాలన్నీ వస్తున్నాయి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం.